హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనమైతే వర్క్ ఫ్రమ్ హోమ్, అదే అండి, కౌశలం సర్వేకి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయా, ఒకవేళ ఉంటే సిలబస్ ఏంటి, ఎప్పటి నుంచి జరగచ్చు, అంటే ఎగ్జామ్స్ ఆన్లైన్ ఉంటాయా ఆఫ్లైన్ ఉంటాయా, ఎక్కడెక్కడ అంటే మనం ఏదన్నా సెంటర్స్లో కండక్ట్ చేస్తారా, దాదాపు 28 లక్షల మంది దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు కదా, అందరికీ ఒకేసారి కండక్ట్ చేస్తారా, లేకుంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికైతే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియోని అయితే ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది, మీకున్న డౌట్స్ అనేది క్లారిఫై చేసేదానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్ అండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎగ్జామ్స్ ఉంటాయని ఎక్కడ కూడా అఫిషియల్గా అయితే న్యూస్ రాలేదు. ఫస్ట్ థింగ్, అఫిషియల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా అఫిషియల్గా అయితే న్యూస్ రాలేదు. కానీ ఈ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మనకి వెబ్ క్యామ్స్, మైక్స్, అంటే ఒక్కొక్క సచివాలయానికి ఒక వెబ్ క్యామ్, ఒక మైక్ అనేది, అంటే ఎక్విప్మెంట్స్ అనేది పంపిస్తున్నారంట ఆల్మోస్ట్ అన్ని సచివాలయాలకి. ఇక్కడ ఏంటంటే ఇలా పంపించడం వల్ల మనకి ఛాన్సెస్ ఏంటంటే రెండు రకాలు. ఒకటి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది అయితే సర్వేలో పార్టిసిపేట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మంది అనుకోండి, 100-200 మంది అనుకోండి, ఎవరైతే ఆ సచివాలయం కింద వస్తారో వాళ్ళకు, అంటే ఇక్కడ ఒక్కొక్కరికి షిఫ్ట్లు వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి ఆస్కారం అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్లో అందరికీ ఒకే, ఇప్పుడు కొంతమంది 10th క్లాస్ వరకే చదివింటారు, కొంతమంది ఇంటర్ వరకే చదివింటారు, కొంతమంది డిగ్రీ వరకే చేసింటారు, కొంతమంది బీటెక్ చేసింటారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు అంతా ఉన్నారు. సో వీళ్ళందరికీ కలిపి అందరికీ ఒకే ఎగ్జామ్ కామన్గా ఉంటుందా, సేమ్ అంటే ఒకే కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందా అనేది అలా అయితే ఉండదు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు కొంతమంది దాంట్లో 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్ వాళ్ళు ఉన్నారు, అందరికీ ఎలా పెడతారు సేమ్ కోర్ సబ్జెక్టులు. చాలామందికి వాళ్ళు ఏదైతే కోర్ చేశారో, కొంతమంది 5 years బ్యాక్, 10 years బ్యాక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈ సర్వేలో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే జాబ్స్ ఉన్నాయి కదా, దీనికి చాలామంది హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకో ఉంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచే కదా మనం ఈ జాబ్స్ వస్తాయి, చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కోర్ సబ్జెక్ట్ పైన ఇక్కడ మెయిన్ మన పాయింట్ అంటే ఎవరైతే వాళ్ళు ఏదైతే డిగ్రీలు చేశారో వాటిపైనే జాబ్స్ ఇస్తారా, ఒకవేళ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలంటే వాళ్ళు ఏదైతే డిగ్రీ చేశారో ఆ సబ్జెక్టుల పైన ఇస్తారంటే అలా ఉండకపోవచ్చు అండి మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేది ఇప్పుడు కంపెనీస్ అనేది డిఫరెంట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్తానండి, లైక్ స్కిల్ బట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. బట్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డేటా ఎంట్రీ కైండ్ ఆఫ్ జాబ్ అండి. ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్కి మెయిన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, అక్కడ క్వాలిఫికేషన్తో పనిలే. సపోజ్ ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్ ఉంది, వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇంగ్లీష్ అనేది టైపింగ్, మెయిన్ టైపింగ్ స్పీడు, బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండ్ చేసుకునేది ఉంటాయి. కొన్ని జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్ ఏంటంటే కొన్ని వేరే కైండ్ ఆఫ్ రోల్ అనుకోండి, దానికి ఎక్సెల్ సీట్ తెలిసి ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ అంటే మరీ హై లెవెల్ కాదు, బేసిక్ ఇంగ్లీష్ చదవడం కానీ, టైపింగ్ కానీ, ఎక్సెల్ షీట్లు అవేర్నెస్ ఉండాలి. అలాంటి వాటి జాబ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంది, ఇక్కడ అందరికీ కామన్గా ఉండే ఎగ్జామ్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అండి. సో మీకు కంప్యూటర్ యూజ్ చేయడం వచ్చా లేదా, అది బేసిక్ అనేది టెస్ట్ చేస్తారు. తర్వాత ఇంక కంపెనీ బట్టి, ఇప్పుడు కొంతమంది బీటెక్ చేసింటారు, ఒక సాఫ్ట్వేర్కు కైండ్ ఆఫ్ జాబ్కి అప్లై చేసుకుని వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది కంపెనీ తీసుకుంటుంది. ఇక్కడ ఒకటి, ఈ వెబ్ క్యామ్స్ అనేది మన సచివాలయం ద్వారా ఒకటి షిఫ్ట్లు వైజ్గా బేసిక్ వీళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, బేసిక్ ఇంగ్లీష్ ఉందా లేదని టెస్ట్ చేస్తారు. కోర్ సబ్జెక్టులు అవైతే ఉండకపోవచ్చు అండి, అది కంపెనీ ఫిల్టర్ చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే దాదాపు 28 లక్షల మంది అప్లై చేశారు కదా ఎగ్జామ్స్కి, ఈ సర్వేలో పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ ఇవ్వలేరు కదా. ఫస్ట్ థింగ్, వీళ్ళు ఏంటంటే దీంట్లో ఫిల్టర్ చేయాలి కదా, ఇంతమందిలో షార్ట్ లిస్ట్ చేయాలి, ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి, ఎవరు క్యాపబుల్గా ఉన్నారు, ఎవరికి ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ బేసిక్ లెవెల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ మన కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి, బేసిక్గా మనం ఎలా యూజ్ చేయాలి దానికి సంబంధించింది. తర్వాత బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ ఆప్టిట్యూడ్ ఉండొచ్చు. మామూలుగా మనం కామన్గా చూస్తూ ఉంటాం బేసిక్ ఆప్టిట్యూడ్ కానీ అలాంటి కైండ్ ఆఫ్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్. ఇది ఫస్ట్, ఇది లెవెల్ 1లో ఫిల్టర్ చేసేదానికి. ఇప్పుడు దాదాపు 28 లక్షల్లో ఒక 10 లక్షల మంది ఫిల్టర్ చేస్తాం అనుకోండి. తర్వాత వీళ్ళ ప్రొఫైల్స్ని కంపెనీస్కి పంపించడం. సో డిఫరెంట్గా ఎవరైతే స్కిల్స్ ఉన్నారో అలా ఫిల్టర్ అవుట్ చేసి కంపెనీకి పంపించి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకోవడం
ఆ కంపెనీసే డైరెక్ట్గా సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ మన డేటాని ఇప్పుడు కొన్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేశారండి ఎగ్జామ్లో క్వాలిఫై అయినారు దాదాపు ఇప్పుడు 28 లక్షలు ఉన్నారు అనుకోండి. ఈ ఎగ్జామ్లో దాదాపు ఒక 10 లక్షల మంది క్వాలిఫై అయినారు అనుకోండి. ఈ 10 లక్షల మంది ప్రొఫైల్స్ని మళ్ళీ కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారు. సో స్కిల్స్ బట్టి సపోజ్ డిఫరెంట్ రోల్స్ బట్టి సో ఇక్కడ మనకి ఏది ఉన్నా సరే అప్డేట్ అనేది మనకి సచివాలయం ఎంప్లాయీస్ అనే వాళ్ళు సచివాలయం దగ్గర నుంచి మనకి అప్డేట్లు వస్తాయండి. ఇలా ఎగ్జామ్ ఉన్నా కూడా దాని గురించి డీటెయిల్స్ మీరు ఇలా ఎగ్జామ్ ఉంటుంది మీకు ఈ విధంగా అంటే డీటెయిల్స్ వస్తాయి. బట్ ఇంకా అఫిషియల్గా అయితే ఏమీ రాలేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. బట్ ఉండేదానికైతే స్కోప్ ఉంది. సో మీరైతే అంటే అది ఇమ్మీడియట్గా అని నేను చెప్పలేను కానీ నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు. అంటే ఇమ్మీడియట్ కాదండి, ఎగ్జామ్ అయితే ఉండొచ్చు. మీరైతే ప్రిపేర్గా ఉండండి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ ల్యాప్టాప్ యూస్ చేసే వాళ్ళకి ఏదైనా పెద్ద ఇది ఉండదు. బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ లైక్ ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి కదా, బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా ఆప్టిట్యూడ్, అది మీకు తెలిసి ఉండాలి. అదైతే మీరు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు సడన్గా వాళ్ళు అనౌన్స్ చేసి ఈ విధంగా ఆన్లైన్లో కండక్ట్ చేస్తారంటే ఇక్కడ సచివాలయానికి పిలిచి అక్కడ కండక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ అనేది. సో అక్కడ సచివాలయంలో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. ఇంకో స్కోప్ కూడా ఉంది, ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవచ్చు. కంపెనీస్కి డైరెక్ట్గా వీళ్ళు కనెక్ట్ అయ్యి సర్టన్ ప్రొఫైల్స్ కొంతమంది ఫిల్టర్ చేసుకొని డిఫరెంట్ రోల్కి ఆ సచివాలయాల్లో ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు మానిటర్ చేసుకొని ఇంటర్వ్యూస్ కూడా అక్కడ కండక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం అందరూ ఏమనుకుంటాం ఇంటి దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ మనం ల్యాప్టాప్లో అలా ఏమి ఉండకపోవచ్చు. సచివాలయం దగ్గరనే మన సచివాలయంకి వెళ్ళి అక్కడ వెబ్ క్యామ్స్ ఉంటాయి. సో డైరెక్ట్ కంపెనీ పర్సన్తో మనం డైరెక్ట్గా కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని అలా సెలెక్ట్ చేసుకునే దానికి ప్రాసెస్ అయితే అంటే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ బేసిక్ నాలెడ్జ్ కోర్ సబ్జెక్టుల పైన అలా అందరికీ పడడం అనేది ఇంపాసిబుల్ అండి. బట్ బేసిక్ నేను అనుకోవడం ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఎటువంటి జాబ్కైనా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్ అండి. సపోజ్ నేను సింపుల్ చెప్పాను, డేటా ఎంట్రీ కైండ్ ఆఫ్ జాబ్స్ కానీ ఇంకా వేరే బేసిక్ ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, దీంట్లో రకరకాలు ఉంటాయి. బట్ నేను చెప్తున్నా ఇప్పుడు కొంతమంది ఇంటర్ వరకు చదివి ఆపేసి ఉంటారు కదా, వాళ్ళకి ఐటీ వాళ్ళకి వాళ్ళు తగ్గట్టే స్కిల్ తగ్గట్టే ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ సంబంధించిన సపోజ్ మీకు పైథాన్ నేర్చుకున్నారు, ఈ పైథాన్ సంబంధించిన మీకు జాబ్ కావాలి అనుకుంటే మీరు దాన్ని ట్రై చేసుకోవచ్చు. దానికి సంబంధించింది ఇప్పుడు కంపెనీకి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్కి వాళ్ళ ఫ్రెషర్గా జాబ్లు అప్లై చేయాలంటే వాళ్ళైతే స్టార్టింగ్ అనేది ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఆప్టిట్యూడ్ సంబంధించింది. సేమ్ అలాగా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఇంతమంది ప్రొఫైల్స్లో ఎంతమందికి బేసిక్ ఉందా లేదా టెస్ట్ చేయడం అనేది ఇది ఒక ప్రాసెస్. అంటే ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ అనమాట. ఈ 28 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు కదా, దాంట్లో ఫిల్టర్ అవుట్ చేయడానికి ఇది ఒక ఆప్షన్. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కంపెనీస్కి ఈ డేటా అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేయొచ్చు. వాళ్ళు అంటే ఆ సచివాలయం సంబంధించిన ఎంప్లాయీస్ అనేది వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సచివాలయం కంటే బేసిక్గా మనకి ఒక సచివాలయం కింద దాదాపు 2000 మంది జనాలకి ఒక సచివాలయం అనుకోండి. ఆ సచివాలయం సంబంధించిన ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఆ సచివాలయం ఎంప్లాయీస్ అనేది గైడ్ చేస్తారు. కాల్ చేయడం కానీ వాళ్ళు ఫాలోఅప్ చేయడం కానీ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయలేదు. సో మనకైతే ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అఫిషియల్ అప్డేట్ రాలేదు. ఈవెన్ సచివాలయం ఎంప్లాయీస్ కూడా తెలియదు, అందరూ అనుకుంటున్నారు ఈ వెబ్ కామ్స్ వచ్చాయి కదా, సో అందరికి పంపిస్తున్నారు కదా, ఇలా ఉండొచ్చు. సో అంటే ఇది ఒక ప్రికాషనరీ అండి. ఎవరైతే మనకు ఇంట్రెస్ట్ ఉందో మీకు ఒక అలర్ట్ లాగా. సో అఫిషియల్గా రాలేదు కాబట్టి సో మీరైతే ఎవరైతే దీనికి సంబంధించిన మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఇంట్రెస్ట్గా ఉంటే మీరైతే ఆప్టిట్యూడ్ బేసిక్ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చిపెట్టుకోవడం ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఓకేనా. సో ఇంకా సిలబస్ అంటే ఇప్పుడు మెయిన్ ఇదే ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ వీటికి సంబంధించిన ఉంటుంది. బేసిక్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. చాలా వెరీ బేసిక్ ఉంటుంది. సో ఫైనల్గా ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఎవరైతే వీడియో స్కిప్ చేయాలో వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా దిస్ ఈజ్ రాజా భూపతి. థ్యాంక్ యూ సో మచ్.